దత్తపుత్రుడు బీజేపీ వదినమ్మ, ఇప్పుడు వీళ్ళు తాలూకా కాంగ్రెస్ చెల్లెమ్మ కూడా వచ్చింది. వాళ్ళు ఇప్పుడే ఒక మీటింగ్లో కూర్చున్నారంట, ఫోటో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, షర్మిల గారి గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చిస్తున్నారంట. మరి బీజేపీ అలయన్స్ కట్ అయిందేమో, మరి వెళ్ళి సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళి ఆవిడతో కూడా మాట్లాడొస్తారు. చంద్రబాబు నాయుడికి అధికారమే పరమావధిగా, ఎవరి కాళ్ళైనా ఎవరి గడ్డమైనా పట్టుకుంటాడు, దొంగ వాగ్దానాలు చేస్తాడు. ఆయన రేపు వచ్చే ఎన్నికలకి మీకు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఒకరికి ఇస్తే నేను ముగ్గురికి ఇస్తానంటాడు. బస్సులో లేడీస్కి ఫ్రీ అని చెబుతాడు, అసలు బస్సులో తీసేస్తాడు. మహిళలకి ఫ్రీ అంటాడు, లేడీస్కి మహిళలకి ఫ్రీ అని చెబుతాడు. మీరు రాసి పెట్టుకోండి, అసలు బస్సులో తీసేస్తాడు. ఈ బస్సులు తీసేస్తే ఫ్రీ ఉండదు కదా. మా లోకేష్ చదువుతున్నాడు, ఒకళ్ళకైతే ఈయన చెప్పమని పంపించారు, వీడు శంకరరావు అంటే వీడు శంకరరావు అని చెప్పి తిరుగుతున్నాడు. ఒక పిల్లంటే అమ్మఒడి 15,000 అంట, ఇద్దరు పిల్లలంటే 30,000 అంట, ముగ్గురు పిల్లలంటే 90,000 అంట. చూసారా మీరందరూ? మళ్ళీ చెబుతాడు సంవత్సరానికి కాదంట, నెలకి. తమ్ముళ్ళు నెలకి ఏం చెబుతున్నాడు. ఏమో ఆయన ఆపండ్రా బాబా అని చెప్పి అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి గొడవ. ఒకళ్ళు ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 90,000 ఇచ్చేస్తానన్నాడు వీడు. మళ్ళీ నెలకేనంట, 10 సంవత్సరానికి కాదు నెలకని చెబుతున్నాడు. ఆయన కంగారు పడి చచ్చాడు. అమ్మ వీడు నాకన్నా భయంకరంగా పుట్టాడు. కాబట్టి ఇటువంటి దొంగ, ఇప్పుడు నిజం చెప్పాలంటే 100 మంది, అది నిజమైతే 100 మందికి మనం చెప్పినా కూడా అదే చెబుతూ ఉంటాం. నిజమైతే నేను అబద్ధం చెప్పాలనుకుంటే సంటి గారు అడిగితే ఒకటి చెబుతా, తర్వాత ఖాళీ అడిగితే ఇంకోటి చెబుతా, తర్వాత మా రవి అడిగితే గొడవలు వచ్చినాక ఈయనకి ఇంకోటి చెబుతా. 4 రోజుల పైన మళ్ళీ సంటి గారు అడిగారు, ఈయన చెప్పాను, ఈయనకేం చెప్పాను నాకు గుర్తుండదు. అది నేను మళ్ళీ రవి చెప్పింది ఈయన చెప్తా. కాబట్టి ఒక అబద్ధం చెప్పాలంటే చాలా జ్ఞాపక శక్తి ఉండాలి. 100 మందికి 100 రకాలుగా చెబితే ఎవరికి ఏం చెప్పామో గుర్తుపెట్టుకుని అదే చెప్పాలి మళ్ళీ అడిగినా కూడా. మా లోకేష్ బాబుకి అన్ని అబద్ధాలుగా చేయడం అలవాటైపోయింది. తండ్రి దగ్గర చిన్నప్పటి నుంచి వారసత్వంగా పొంచి పుట్టుకున్నాడు. ఇక అందుకని సంవత్సరానికి అని తీసేసి నెలకు పెట్టి 15,000, 30,000, 90,000 డైరెక్ట్. అలాగే మీకు కూడా వాలంటీర్లు కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు రోజుకి 10,000 ఇస్తానని కూడా చెబుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా దొంగ మాటలు నమ్మొద్దు. మీరు అందరూ వాలంటీర్లు, వాళ్ళ ఉద్దేశం మేము పెట్టినటువంటి వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మీరందరూ అని ఆయన ఫీల్ అవుతాడు. మీరు ఎంతవరకు మా కార్యకర్తలు మాకు తెలియదు, కానీ వాళ్ళైతే 100% మీరే అనుకుంటున్నారు. మీరు మానవత్వంతో ప్రజలకి ఏ ప్రభుత్వం మంచి చేస్తుందో ఆ ప్రభుత్వానికి, ఆ వ్యక్తులకి మీరు మద్దతు తెలపాలని చెప్పి, ప్రజల్ని మోటివేట్ చేయాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో మీరు కూడా భాగస్వామి అవ్వాలని చెప్పి, మీ భాగస్వామ్యంతో జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలిచానని చెప్పి ఆయన భావించాలని చెప్పి, రాబోయే రోజుల్లో మీకు ఇంకా మంచి రోజులు వచ్చి, మంచి వేతనాలు వచ్చి, ఇంకా మంచి పొజిషన్లో మీరు అందరూ ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్నికలకు 301 అదే అమ్మ, ఇక్కడ వాలంటీర్లకి ఒక 6ఊరికి డబ్బులు రాలా. అది కాదండి అసలు, అంటే ఒక సంవత్సరం లోపు వర్క్ చేస్తున్నారని చెప్పి 6 వాలంటీర్లకి నిబంధనల ప్రకారం డబ్బులు రాలేదని చెబుతున్నారు. ఆ 6కి 15,000 రూపాయలు చొప్పున మేము పార్టీ ఇస్తాము. గుడివాడ కానీ, గుడ్లవల్లేరు, గుడివాడ రోడ్లు, నందివాడ మండలం, ఈ 3 మండలాల్లో దాదాపు 53 మంది 1 ఇయర్ లోపు ఉన్నారని, కొంతమంది ఈ ప్రసూతి ఉందని చెప్పి 3 నెలలు సెలవులు పెట్టారని చెప్పి రకరకాల కారణాలతో 53 మందికి ఆ డబ్బులు రాలేదు. ఆ 53 మందికి నేను వ్యక్తిగతంగా ఇస్తానని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.